ఇఫ్ నాట్ పింక్ ఎలిఫెంట్ మీ కెరీర్ ఇంత స్మూత్గా ఉండేది? అఫ్కోర్స్ లేదండి, అఫ్కోర్స్ టచ్ కూడా అస్సలు కాదు. నాకు అగైన్ ఎలా అయిందో కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. సిద్ధార్థ్ భయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రభాస్ గారి కజిన్ అనమాట. ఆయన ఫస్ట్ మా షార్ట్ ఫిల్మ్స్ చూసి మమ్మల్ని పిలిచారు, మహేష్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే. త్రూ హిమ్ వీ మెట్ నిహారిక గారు. అప్పుడు మ్యాడ్ హౌస్ అని చెప్పి ఆవిడ అది చేద్దామని చెప్పి అనుకున్నారు. చాలా చిన్న బడ్జెట్, చాలా చిన్న బడ్జెట్, ఇదే ఒకటే రూమ్ ఉంటుంది, ఒక చిన్న అపార్ట్మెంట్లో. వి జస్ట్ షార్ట్ ఇట్ సిట్ కామ్ లాగా చిన్న ట్రై చేసాం. ఇట్ కేమ్ అవుట్ గుడ్. మేము ఆ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాం, బికాస్ దట్ వాజ్ అవర్ వెరీ ఫస్ట్ ప్రొఫెషనల్ స్క్రిప్ట్ కదా. నేను అవచ్చు, మహేష్ అవ్వచ్చు. అది సీజన్ 2 కూడా రాసుకున్నాం. సీజన్ 1 కంటే సీజన్ 2 చాలా నచ్చింది మాకు, కానీ సమ్హౌ ఇట్ డెంట్ హ్యాపెన్. సో నిహారిక గారు పింక్ లేకపోయి ఉంటే మాత్రం ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ డిఫికల్ట్ జర్నీ ఏమోనండి. బికాస్ అక్కడ నుంచి మ్యాడ్ హౌస్ నుంచి స్టార్ట్ అయినాక నేను మహేష్ సెటిల్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. మేము ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్గా కానీ ఎక్కడన్నా కష్టపడతారు చాలా కదా, ట్రై చేస్తారు అండ్ ఆల్ దాట్. అలా చేయకుండానే మేము ఒక ఫీచర్ ఫిల్మ్ చేయగలిగాము అని అంటే ఆనెస్ట్లీ అది జస్ట్ నిహారిక గారి వల్ల జరిగిందండి, అంతే. ఎందుకంటే మ్యాడ్ హౌస్ అనేది యూట్యూబ్కి చేసాం, అదంతా వర్కౌట్ అవ్వలే ఆనెస్ట్లీ. ఎవరికైతే ఆ జానర్ నచ్చింది, బట్ దెన్ షీ టుకస్ టు ఆహా, షీ టుకస్ టు Z5. మీరు రాయండి, మీకు పొటెన్షియల్ ఉంది. ఎప్పుడైనా ఒక హిట్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకొస్తారండి, ఒక మంచి వర్క్ ఇస్తే మళ్ళీ తీసుకొస్తారు. ఆవిడ షీ జస్ట్ బిలీవ్ దట్ ఇట్స్ మంచి వర్క్. ఆవిడకి కమర్షియల్గా మనీ రాకపోయింది. షీ టుకస్ బ్యాక్, షీ టుకస్ టు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ Z5 పట్టుకెళ్తే, అండ్ దెన్ వీ క్రాక్డ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో ఆబ్వియస్లీ మహేష్ ఆర్ మేము ఏదైనా కలిసి వచ్చాం నిహారిక గారి వల్ల. అది పింక్ కాకపోయిన ఉంటే జర్నీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్.